రోడ్ల నిర్మాణం పూర్తి కాకముందే టోల్ పేరుతో వసూళ్లు చేస్తున్నారు సిబ్బంది. టోల్ పేరుతో ప్రయాణికుల నుంచి అధిక ఛార్జ్ వేస్తున్నారు. ఆర్డినరీ బస్సుకు 20 రూపాయలు, ఎక్స్ప్రెస్ కు 10 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు. ఖమ్మం కోదాడ నేషనల్ హైవే 356A రహదారి పనులు పూర్తి కాకుండానే టోల్ వసూలు ప్రారంభించారు. దీనిపై మరింత సమాచారం ఖదీర్ అందిస్తారు. కోదాడ వరకు నేషనల్ హైవేని నిర్మాణం చేపట్టడం జరిగింది. నేషనల్ హైవే నిర్మాణం పూర్తి కాకముందే బస్సులకు ఛార్జీలను పెంచారు. బస్సులకు ఛార్జీలు భారీ స్థాయిలో పెరగడంతో ప్రయాణికులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. నేషనల్ హైవే 56Aలో ఉన్న రోడ్డు ఏదైతే ఉందో రోడ్డుకు సంబంధించిన నిర్మాణ పనులు ఇంకా పైనంపల్లి, నేలకొండపల్లి వద్ద పూర్తి కానేలేదు. ముదిగొండ నుంచి మొదలైన ఈ రోడ్డు కోదాడ వరకు కొనసాగుతూ ఉంది. అయితే 4 లైన్ల రోడ్డు కావాలని చెప్పేసి అనేక రోజుల నుంచి ఇది డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఈ రోడ్డు పూర్తయిందని చెప్పేసి ఇప్పటికే టోల్ ఛార్జీలు వసూలు చేయడం కూడా ప్రారంభించడం జరిగింది. అయితే అటు వెళ్ళే వాళ్లకు 60 రూపాయలు, వచ్చే వాళ్ళకి 60 రూపాయలు వాహనాన్ని బట్టి ఇక్కడ వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. అసలు టికెట్లు కోదాడ నుంచి ఖమ్మంకి ఏ విధంగా ఉంది, ఏ డిపోలకు టికెట్లు పెరిగినాయి, ఇక్కడ కండక్టర్లతో కూడా మనం మాట్లాడదాం. ఖమ్మం నుంచి కోదాడ వరకు వచ్చే డిపో సంబంధించిన బస్సులు ఉన్నాయి కదా, ఒక వ్యక్తి పైన ఒక ఛార్జ్ ఎంత పెంచారు, ఎలా ఉంది, టికెట్ రేట్లు ఎలా ఉన్నాయి, గతంలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఆర్డినరీ వచ్చేసి ఇదివరకు 50 రూపీస్ ఉండే, ఇప్పుడు ఒక పర్సన్కి ఇప్పుడు 50 రూపాయలు. కోదాడ నుండి ఖమ్మానికి ఇప్పుడు 70 రూపాయలు తీసుకు, ఎక్స్ప్రెస్కి 80 రూపాయలు, 80. అంటే ఒక వ్యక్తి మీద ఎంత పెరిగింది? ఒక పర్సన్ మీద ఆర్డినరీ 20 రూపీస్, ఎక్స్ప్రెస్ 30 రూపీస్ పెరిగింది. ఎక్స్ప్రెస్ 10 రూపీస్ పెరిగింది. ఎక్స్ప్రెస్ 10 అంటే ఇదివరకు 70 రూపీస్, ఇప్పుడు 10 రూపీస్, 80 రూపీస్ చేశారు. ఆర్డినరీ 50 రూపీస్, 20 రూపీస్ పెరిగింది టోల్ ఛార్జెస్. అయితే రోజు ఒక ఆర్డినరీ ట్రిప్పులు ఎన్ని ఉంటాయి, ఎక్స్ప్రెస్ ట్రిప్పులు ఎన్ని ఉంటాయి? అంటే డ్యూటీలను బట్టి ఉంటుంది, డ్యూటీని బట్టి ఉంటుంది. కొన్ని వెహికల్స్కి ఏమో 4 ట్రిప్పులు ఖమ్మం ఉంటుంది, కొన్ని వెహికల్ 5 ట్రిప్స్ ఖమ్మం ఉంటుంది. అంటే వ్యత్యాసం ఎంత వస్తుంది హైవే మీద? కిలోమీటర్స్ వచ్చేసి ఒక బండికి ఏమో 320 కిలోమీటర్స్ వస్తుంది, ఇంకోటి ఏమో 5 ట్రిప్స్, 5 ట్రిప్పులు ఖమ్మం అని ఉంటుంది, అదేమో 380 కిలోమీటర్లు వస్తుంది. అదే ఇప్పుడు డీజిల్ కన్జ్యూమ్ ఎలా ఉంది? మొత్తం మనకి ఐడియా లేదు, మొత్తం మాకు ఐడియా ఉండదు. ఇప్పుడు టికెట్ పెరిగింది కదా అండి, ఎలా జర్నీ ఎలా ఉంది? ఇప్పుడు జర్నీ బాగుంది కానివ్వండి. ఇప్పుడు ఆడవాళ్ళకేమో సగం టికెట్ దీన్ని మొత్తం పూర్తి చేస్తున్నారండి. అలా కాకుండా ఏపీలో అనే చక్కగా ఈ సీనియర్ సిటిజన్ వాళ్ళకు కూడా సగం టికెట్ మగవాళ్ళకు ఇస్తే చాలా బాగుండేది. డబుల్ టికెట్లు పెంచడం జరిగింది. అంటే చాలా దూరం రోడ్డు కూడా పూర్తి కాలేదు కదా, పూర్తి కాకముందే టోల్ వసూలు చేస్తున్నారు. వసూలు చేస్తున్నారు సార్, చాలా సగం రేటు చాలా బాధాకరంగా ఉంది. ఒక లేడీస్కి ఫ్రీ టికెట్ ఇచ్చారు, సంతోషకరంగా ఉంది. అలానే ఏపీలో లాగా చక్కగా జెంట్స్కి కూడా 60 సంవత్సరాలు దాటితే వాడుకు ఇస్తే చాలా సగం టికెట్ చాలా మంచిగా ఉండేది. అది మా కోరిక అండి. ఓకే, ఇప్పుడు రోడ్డు పూర్తి కాలేదు, పూర్తి కాకముందే టోల్ గేట్ వసూలు చేస్తున్నారు కదా, ఎంత పెరిగింది నీ ఛార్జ్ మీద? రోజు ఎన్నిసార్లు తిరుగుతారు? రోజు ఎన్నిసార్లు 2-3 సార్లు తిరిగినా టికెట్ రేట్లు పెరిగినాయి కాబట్టి ఎట్లయినా పేదవాళ్ళకి ఇబ్బందిగానే ఉంది. ఛార్జీలు పెరగటం వల్ల పోవాలన్నా ఇబ్బంది అవుతుంది. గతంలో ఎంత బర్డెన్ అయ్యేది, ఇప్పుడు ఎంత బర్డెన్ అవుతుంది? గతంలో అయితే అప్పుడు 50 రూపాయలు ఉండేది, 50 రూపాయలు ఉండేది, ఇప్పుడు వచ్చేసి 70 రూపాయలు. ఆర్డినరీకి 70, ఎక్స్ప్రెస్ అయితే 80, ఇట్లా నడుస్తున్నాయండి. ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నారు కదా ఈ రోడ్ల మీద నుంచి, నేషనల్ హైవే పక్క నుంచి పూర్తి కాలేదు ఇంకా రోడ్డు, అయినా టోల్ వసూలు చేస్తూ ఉన్నారు కదా, అయితే దీనికి సంబంధించి డ్రైవింగ్ ఎలా ఉంది? డ్రైవింగ్ అప్పుడు గంట పట్టేది, ఇప్పుడు గంటన్నర పైనే పడుతుంది. రోడ్డు మొత్తం రోడ్డు బాగాలేదు కాబట్టి తిరుగుకుంటూ పోయాలి. మన బ్రిడ్జి బంద్ అయిపోయింది ఖమ్మంలో, అది మళ్ళీ తిరుగుకుంటూ వచ్చేసి లేట్ అయిపోతుంది, అర్ధగంట లేట్ అయిపోతుంది. అంటే గతంలో ఇప్పుడు రోడ్డు పూర్తి కాకముందే ఇలా ఉంది కదా, గతంలో రెగ్యులర్గా ఎలా వెళ్ళేవాళ్ళు? రెగ్యులర్ కూడా ఇలాగనే వెళ్ళాము మేము. బైపాస్ మీద వెళ్ళకుండా అప్పుడు కింద వెళ్తుండే, అయినా రోడ్లు అప్పటికప్పుడు మనం ముదిగొండ దాటిన తర్వాత రోడ్లు మొత్తం ఏం బాగాలేదు, రోడ్డు టైం బాగా ఎక్కువ పడుతుంది మాకు. అయితే ఇప్పుడు ప్రస్తుతం హైవే అయిపోయింది కదా, ఇది నేషనల్ హైవే అయిపోయిన తర్వాత మొత్తం ఇక్కడ ప్యాసింజర్ మధ్యలో ఎక్కే పరిస్థితి లేదు. గతంలో అయితే మధ్యలో ఎక్కేవాళ్ళు, ఇప్పుడు ప్యాసింజర్లు ఆ స్థాయిలో ఎక్కుతున్నారు. మధ్యలో కూడా ఎక్కుతున్నారు. హైవే మీదకి వచ్చి ఎక్కుతున్నారా? హైవే మీదకి ఏం లేదు, మధ్యలోనే ఎక్కుతున్నారు, షెడ్యూల్ ఎక్కుతున్నారు. మొత్తంగా ఇది ఖచ్చితంగా టోల్ ప్లాజాకు సంబంధించిన పనులు పూర్తి కాకముందే టోల్ అనేది వసూలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ సగటు ప్రయాణికుడి పైన భారీగా భారం పడుతూ ఉంది. ఇప్పటికే 20 రూపాయలు నార్మల్ బస్ మీద, అదేవిధంగా ఎక్స్ప్రెస్ మీద చూస్తే 10 రూపాయలు పెంచడం జరిగింది. రోజుకు 2 ట్రిప్పులు తిరిగే వాళ్ళపైన ప్రతిరోజు 50 రూపాయలు ఇట్లా అదనపు భారం పడుతూ ఉంది. ఈ నేపథ్యంలో బస్సు ప్రయాణం కూడా ఆలస్యం అవుతుందని చెప్పేసి ఆర్టీసీ డ్రైవర్ చెప్తున్న పరిస్థితి. మొత్తంగా టోల్ పూర్తయిన తర్వాతనే ఈ టోల్ ప్లాజా దగ్గర రుసుము వసూలు చేయాలని చెప్పేసి అందరు భావిస్తున్న పరిస్థితి. ఇది మొత్తంగా టోల్ ప్లాజా వద్ద ఉన్న పరిస్థితి.